హలో! ఈరోజు కథ ప్రవరాఖ్య పార్ట్ 30. సాగరిక ఇంటికి వెళ్ళాక అథర్వ ఇంట్లో జరిగిందంతా తలుచుకుని ఇల్లంతా గందరగోళం చేసింది. ఇంటికొచ్చి గట్టిగా ఏంటి పిచ్చి పని అని అడిగాడు దినకర్. సాగరిక సైలెంట్‌గా నిలబడి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఎవరేమన్నారని ఏడుస్తున్న ఆమెని కోపం తగ్గించుకుని వీలైనంత సౌమ్యంగా అడిగాడు. సంయుక్త మాట్లాడిన మాటలు, ఆమెకి అథర్వ సపోర్ట్ చేయడం అంతా చెప్పేసరికి ఒక మనిషి ఒకసారి వద్దు అన్నాడంటే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు చిన్ని. సరే నువ్వు ఇబ్బంది పెట్టలేదు. సారీ చెప్పడానికి వెళ్ళావు. అక్కడి వరకు నీ సంస్కారం బావుంది. మళ్ళీ ఆ టాపిక్ తీసుకురావడం అవసరమా? అని కోపడ్డాడు దినకర్. నేను అద్దుని లవ్ చేస్తున్నాను డాడ్ అంది. అప్పటి వరకు కూతురు చెప్పేది వింటున్న సాగరిక వాళ్ళ అమ్మ, దినకర్ ఇద్దరూ ఆశ్చర్యపోయి ఏంటి అని గట్టిగా అరుస్తూ కూతురు వైపు చూశారు. అవును, ఐ లవ్ హిమ్ అంది సాగరిక. చిన్ని నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? అతను ఒక పెళ్ళైన వాడు అని దినకర్ అన్నాడు. అతని పెళ్లి కాకముందే నేను లవ్ చేయడం మొదలుపెట్టాను అని చేతిలో ఉన్న మొబైల్ కోపంగా పక్కన పడేస్తూ చెప్పింది సాగరిక. మరప్పుడు ఎందుకు ఆ విషయం చెప్పలేదని అడిగేసరికి అంత తొందరగా అంత హఠాత్తుగా అథర్వ్ ఎవరినో పెళ్లి చేసుకుంటాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు డాడీ అంది ఉక్రోషంగా. ఎక్స్‌పెక్ట్ చేయనివి జరగడం అంటేనే లైఫ్ చిన్ని. అతన్ని మర్చిపో అని చెప్పి దినకర్ వెళ్ళిపోతుంటే అతన్ని మర్చిపోవడం అంటే నేనున్నా లేనట్టే. ఎలాగైనా అతన్ని దక్కించుకుని తీరుతానని శపథం చేసి వాళ్ళ అమ్మా నాన్న పిలుస్తున్నా పట్టించుకోకుండా రూమ్‌లోకెళ్ళిపోయింది. ఏంటండి చిన్ను ఇలా మాట్లాడుతోందని సాగరిక వాళ్ళ అమ్మ అనుపమ కంగారు పడింది. ప్రేమించిన అతనికి పెళ్లయ్యేసరికి చిన్ని షాక్‌లో ఉన్నట్టుంది. అనుపమ, అతని పెళ్ళై 3, 4 రోజులే కదా అయింది. ఒక నెల 2 నెలలు గడిస్తే తానే మర్చిపోతుంది అన్నాడు దినకర్. భర్త ధైర్యం చెప్పినా తను కూడా ఒక ఆడదే కాబట్టి కూతురి మాటలన్నీ గుర్తు చేసుకుంటూ అంత ఈజీగా తీసుకోలేకపోయింది అనుపమ. సంయుక్త కథనం. చూస్తూ ఉండగానే మరొక 10 రోజులు గడిచిపోయాయి. ఆ 10 రోజుల్లో భార్యని కాబట్టి నన్ను దగ్గరికి తీసుకోవడానికి ఎలాంటి బలవంతం చేయలేదు అథర్వ. పైగా నేను 3 పూటలు ఫుడ్ తీసుకుంటున్నానా లేదా? పాలు కూడా 3 పూటలు తాగుతున్నానా లేదా? జ్యూస్ కానీ, ఫ్రూట్స్ కానీ ఎప్పటికప్పుడు నాకు అందేలా కేర్ చేస్తూ సీఎం పదవి మళ్ళీ తిరిగి రావడంతో పార్టీ పనుల్లో బిజీ అయిపోయినా తిరిగి నా దగ్గరికి రావాలి కాబట్టి నాతో ఒక అరగంటైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎక్కువ చనువిస్తే దగ్గరవుతాడేమోనని భయంతో నేనే అరకొరగా పొడి పొడిగా సమాధానాలిస్తున్నాను. ఆ రోజు రాత్రి డిన్నర్ చేసి నిద్రపోవడానికి వెళ్ళిన తర్వాత కల మెదులుతూ ఉంటే చెమటలతో గట్టిగా ఏడుస్తూ లేచి కూర్చున్నాను. భయంకరమైన కల. అతి భయంకరమైన కల. కానీ ఎందుకు ఏడుపొచ్చిందో మాత్రం అర్థం కాక ఏడుస్తూ ఉంటే, "ఏమైంది సంయుక్త?" అంటూ లేచి లైట్స్ ఆన్ చేసి మంచినీళ్లు అందించి అనునయంగా అడిగాడు అథర్వ. భయంలో ఉన్న నేను ముందు వెనక ఏమీ ఆలోచించకుండా అమాంతం అతన్ని హత్తుకునేసరికి అతను చిన్నగా కంపించినట్టుగా అనిపించినా అవన్నీ గమనించే పరిస్థితుల్లో నేను లేను. చాలాసేపటికి తేరుకున్న తర్వాత అతి దగ్గరగా ఉన్న నన్ను కాస్త దూరం జరిపి, "నీకు తోడుగా నేనున్నాను. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదని" ధైర్యం చెబుతూ మెల్లగా దగ్గరకొచ్చి ముద్దు పెట్టుకునేసరికి అతన్ని దూరంగా నెట్టేసి కోపంగా తిడుతూ వేరే రూమ్‌లోకి వెళ్లి నిద్రపోయాను. అప్పటికే తెల్లవారిపోవడంతో అథర్వ ఇక గొడవ చేయకుండా పార్టీ ఆఫీస్‌కి వెళ్ళిపోయేసరికి ఊపిరి పీల్చుకున్నాను. నాకు ముద్దు పెట్టిన విషయంలో చాలా కోపం రావడంతో అసలు అతనితో మాట్లాడకుండా 3 రోజులు అలాగే గడిపేశాను. ఈ మధ్య ఫుడ్, స్నాక్స్ అన్నీ కరెక్ట్‌గా టైంకి దొరికేసరికి ఆకలి మీద కోపం చూపించలేక కరెక్ట్ టైంకి అన్నీ తింటున్నాను. అప్పటి వరకు పొడి పొడిగా అయినా సమాధానం ఇచ్చిన నేను అస్సలు మాట్లాడకపోవడం వల్లనేమో 4వ రోజు సాయంత్రం కోపంగా నేనున్న రూమ్‌లోకొచ్చి పెళ్ళాం మొగుడు కలిసి దగ్గరగా ఉంటారని తెలీదా నీకు? పైగా నాతో అస్సలు మాట్లాడట్లేదని కోపంగా తీసుకొచ్చి రూమ్‌లో కూర్చోబెట్టాడు. దుర్మార్గుడు, దరిద్రుడు, వీడి గురించి తిట్టుకున్నవన్నీ నిజాలే అని అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే వాష్‌రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్‌కి వెళ్లి బెడ్ మీద కూర్చున్నాను. మరీ చూడ్డానికి జిమ్ ట్రైనర్ లాగా కాకుండా ఎలా ఉంటే అందంగా ఉంటాడో అంత బావుంటాడు. తలస్నానం చేసినట్టున్నాడు. అతని తలలో నుంచి చిందుతున్న నీళ్ళని చేతితో స్టైల్‌గా దులుపుకుంటూ అద్దం ముందు నిలబడ్డంతో అమ్మాయి ఉందని ఎలా స్టైల్ కొడుతున్నాడో చూడు. అసలు నా మీద కోపం ఉంటే నాకు పనిష్మెంట్ ఇవ్వాలి కానీ నన్నెందుకు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి పడేశాడో అర్థం కాలేదు. పైగా ప్రేమించాను అని డైలాగ్ కొట్టాడు ఆ జలస్ దయ్యంతో.
డ్రెస్ చేసుకున్న తర్వాత వచ్చి బెడ్ మీద నా పక్కన కూర్చోవడంతో నేను కంగారు పడి బెడ్ దిగి వెళ్ళబోతుంటే ఎక్కడికి బేబీ అంటూ చేయి పట్టి లాగేసరికి వెళ్ళి అతని గుండెల మీద పడితే అతి సమీపంగా ఉన్న నన్ను చిలిపిగా చూసి కళ్ళు ఎగరేసి నా పెదవులని అందుకున్నాడు. దొంగ సచ్చినోడు, దొంగ ముద్దు పెట్టాడని తిట్టుకుంటూ ఉంటే అతను నాకు ముద్దు పెట్టాడన్న విషయం రియలైజ్ అయ్యేసరికి గట్టిగా నో అని అరుస్తూ కొడుతూ ఉండడంతో హే రాక్షసి అన్నాడు విసుగ్గా. ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇలా ముద్దులు పెట్టినంత మాత్రాన, ఐస్ చేయడానికి ట్రై చేసినంత మాత్రాన నేను నీకు దగ్గర అయిపోతానని అనుకోకు అంటూ గట్టిగా అరిచేసరికి నా నోటికి చెయ్యి అడ్డు పెట్టి అబ్బబ్బా చిన్నప్పుడు స్పీకర్ ఏమైనా నమిలి తినేసావా, ఏం గొంతే తల్లి అన్నాడు కోపంగా. ఏంటి అని అతను చెయ్యి అడ్డు పెట్టడం వల్ల మాట ముద్దగా వస్తూ గుడ్లు ఉరిమి చూసేసరికి ఈ కోపలకేం తక్కువ లేదు. పెళ్లి చేసుకుని ఇన్ని రోజులైన ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. అందమైన పెళ్ళం ఎదురుగా ఉంటే ప్రేమించకుండా ఉండాలంటే ఎంత కష్టమో అంతే తెలుసా అని నా వైపు ఓరగా చూస్తూ చెప్పేసరికి మనదేమి పెద్దవాళ్ళు చూసి చేసిన పెళ్లి కాదు కదా, నన్ను అనుకోకుండా పెద్దలెవరూ లేకుండా తాళి కట్టినందుకు నీకు ఈ పనిష్మెంట్ కరెక్టే, ఇదే పనిష్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇది మాత్రం ఇప్పుడు ఫిక్స్ అయిపో అని అన్నాను కోపంగా. ఏంటి అతను ఉలిక్కి పడ్డట్టుగా ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో నేను అదే నార్మల్ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఒకే మాట మీ రాజకీయ నాయకుల్లాగా రిపీట్ చేసే అలవాటు నాకు లేదు, అలాగే ఇచ్చిన ప్రామిస్ మీలాగా మర్చిపోయే అలవాటు కూడా నాకు లేదు, నేను అన్న మాట మీదే నిలబడతా అన్నాను. నేను ఒప్పుకోను అని గట్టిగా అరిచేసరికి నేనేమాత్రం చలించకపోవడంతో కాసేపు సైలెంట్ అయిపోయి సరే ఒక నెల రోజులు నాతో ప్రేమగా దగ్గరగా ఉండు, నీకు ఒక కొత్త లోకాన్ని చూపిస్తాను, నెల తర్వాత ఇదే టైంకి నీ ఒపీనియన్ అడుగుతాను, నీ ఒపీనియన్ లో ఎలాంటి చేంజ్ లేకపోతే నేనే నిన్ను మీ అమ్మతో సహా పంపించేస్తాను అన్నాడు. అథర్వ అలా అనగానే షాక్ అయిపోయి అతని వైపు చూసి ఆ వెంటనే కోపంగా పక్కకి మొహం తిప్పుకున్నాను. కట్టుకున్న పెళ్లాన్ని ఒప్పించుకుని కాపురం చేయలేని చేతగాని వాడు పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎటుగాని ప్రశ్నార్థకం చేసి ఇప్పుడేదో త్యాగమూర్తిలాగా డైలాగ్స్ కొట్టడం ఎందుకో, అయినా అవన్నీ నాకెందుకు, పంపించేస్తాను అన్నాడు కదా అనుకుని అతన్ని చూసా. అతని మొహంలో దిగులు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నా ఇప్పుడు అది నాకు సంబంధం లేదు కాబట్టి సరే నెల రోజులు నీ మీద చిరాకు పడకుండా నీతో నార్మల్ గా ఉండడానికి నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పడంతో ఒక చిన్న నవ్వు నవ్వేసి బయటకెళ్ళిపోయాడు. అతను ఎందుకంత దిగులు పడ్డాడో నాకు అర్థం కాలేదు కానీ ఒక నెల రోజులు ఓపిక పడితే సరిపోతుంది. అదొక్క మాట నా బ్రెయిన్ లో తిరుగుతున్న విషయం. ఉదయాన్నే లేచి కాఫీ అని అరుస్తుంటే కాఫీ, టిఫిన్స్, లంచ్, డిన్నర్ అన్ని ఈ రోజు బయటే, మనం బయటికి వెళ్దాం త్వరగా రెడీ అవ్వు అని ఒక లాంగ్ అనార్కలి డ్రెస్ తీసి ఇచ్చి అతను రెడీ అవ్వడానికి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అతనికి నచ్చినట్టు 1 మంత్ ఉంటానని చెప్పాను కదా, తప్పదు అనుకుంటూ మరో రూమ్ లోకి వెళ్లి రెడీ అయ్యి డ్రెస్ అప్ అయి హెయిర్ లీవ్ చేసుకుని బయటకొచ్చాను. అథర్వ ఎప్పట్లాగా కాకుండా ఫార్మల్ వేర్ లో రావడంతో ఈ రోజు నీకు బయట పనులేం లేవా అంటే బిజీ సీఎం గారు కదా అని నేను సాగదీయడంతో నేను మాట్లాడి మేనేజ్ చేయమని అంకుల్ కి చెప్పానని నవ్వాడు అథర్వ. సరే అని చెప్పి నేను అతనితో కలిసి అడుగులు వేస్తే డ్రైవర్ కార్ తీయబోతుంటే అవసరం లేదని అతని చేతిలో నుంచి తాళాలు తీసుకుని వెళ్లి కార్ స్టార్ట్ చేయడంతో వెళ్లి పక్కన కూర్చున్నాను. ఎక్కడికి వెళ్తున్నామని ఇంటి గేట్ దాటగా అడిగాను. తెలుస్తుందిలే అని చిన్నగా నవ్వి ముందు బిర్లా మందిర్ తీసుకెళ్లాడు. అక్కడికెళ్లగానే గుడి ముందు ఉన్న శంకుస్థాపన బోర్డు చూశా. బిర్లా మందిర్ ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టారు అనే లాంటి వివరణలు ఉండడంతో అవన్నీ చదువుతూ నిలబడ్డాను. నాకంతే అలవాటు. ఏ గుడికైనా మరేదైనా హిస్టారికల్ ప్లేస్కి వెళ్తే దాని హిస్టరీ తెలుసుకోవడం నాకు అలవాటు. ఒక జర్నలిస్ట్ అయ్యుండి బిర్లా మందిర్ హిస్టరీ నీకు తెలీదా అంటే తెలీదు. నేను చేసే పని గురించి మాత్రమే తెలుసుకుంటాను. వేరే వాటి గురించి పెద్దగా ఆలోచించకపోవడం నా నైజం. చూడాల్సిందంతా లోపల ఉంటే ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నావని నా చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లాడు. బిర్లా మందిర్లో వాస్తు అద్భుతంగా ఉంది. నగరం నడిబొడ్డులో ఆలయం ఉన్న ఆలయపు పరిసరాల్లోకి ఎంటర్ కాగానే వాతావరణం మొత్తం వేరుగా ఉంది. బిర్లా మందిర్ మాత్రమే కాదు, ఏ గుడిలోనైనా పాజిటివ్ వైబ్స్ ప్రసరించడం వల్ల మనం పాజిటివ్ గా ఫీల్ అవుతాం. శ్రీశైలం, తిరుపతి లాంటి దేవాలయాలకు వెళ్లిన అనుభవం కలిగింది. ఆలయం లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క 11 అడుగుల విగ్రహం ఉంది. నాకు దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం దాటిపోవడంతో బయటకొచ్చేసరికి ఆకలితో కడుపు నకనకలాడుతుంటే నీరసంగా నడవడం చూసి ఆకలేస్తుందా అని ప్రేమగా అడిగేసరికి అవునని చెప్పాను. నీకు ప్రపంచంలోని ఇష్టమైన వంట తినిపిస్తానని చెప్పి నా కళ్ళకి గంతలు కట్టి కారులో కూర్చోబెట్టాడు.
భోజనం తినిపిస్తానని చెప్పి కళ్ళకు గంతలు కట్టాడేంటి? ఓహో! తినేది నోటితో కదా, కంటితో పనేంటనుకున్నాడేమో. కార్ స్టార్ట్ అయ్యి ముందుకి దూసుకు వెళ్తున్నట్టుగా కార్ కదలికలను బట్టి నాకు అర్థం అవ్వడంతో ఎలాగా కళ్ళకి గంతలు కట్టాడు కాబట్టి అలాగే వెనక్కి వాలి నిద్రపోతే సంయుక్త నిద్రలే అంటూ నన్ను నిద్రలేపి కళ్ళకి గంతలు విప్పి ఎదురుగా చూపించేసరికి ఎక్కడో ఇంట్లో ఎదురుగా మా అమ్మ నా వైపే సర్ప్రైజింగ్ గా చూస్తూ కనిపించింది. అతను ఎత్తుకొచ్చింది కూడా తెలియలేదు నాకు. ప్రపంచంలోనే నీకిష్టమైన వంటకం అంటే నాకర్థం కాలేదు కానీ, మా అమ్మ వంటల గురించి చెప్పాడని అప్పుడే అర్థమైంది. అందుకే నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకొస్తున్నట్టు చెప్పకుండా సర్ప్రైజ్ చేయడానికి తీసుకొచ్చాడని అర్థం కాగానే, అతని వైపు ఒక చెప్పలేని భావంతో చూసి అమ్మ అంటూ వెళ్లి హత్తుకున్నాను. ఊరుకోవే నువ్వు నీ సీరియల్ సెంటిమెంట్స్ అనేసరికి బిత్తరపోయి తెల్లమొహం వేసుకుని చూసి పాపం అథర్వ కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి మా అలా అన్నావు అని నేను తేరుకుని అడిగితే, మరి వారాలు వారాలు నీ ఛానల్ రిపోర్టింగ్ కోసం అండర్ కవర్లో ఉండి ఎన్నిసార్లు దూరంగా వెళ్ళిపోయావు? ఎప్పుడూ లేనట్లు ఇప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నావని అమ్మ అనేసరికి ఆవిడ ఉద్దేశం ఏంటో అప్పుడు అర్థమై అది వేరు ఇది వేరు అని చెప్పాను మొహం మాడు పెట్టుకుని. ఏదైనా ఒకటే, పెళ్లికి ముందు ఎప్పుడు రిపోర్టింగ్ అని తిరుగుతూ కాలిపోయిన కాకిలాగా ఉండేదానివి. పెళ్ళయ్యాక బాగా రంగు తేలి భలే ముద్దుగా ఉన్నావు తెలుసా అని 2 బుగ్గలు గిల్లేసింది మా అమ్మ. ఎంత కష్టపడినా నా బుగ్గలు బాగా చబ్బీగా ఉంటాయి కాబట్టి రంగు తేలినా కాస్త బొద్దుగా అయినా ఫస్ట్ ఆకర్షించేది నా బుగ్గలు కాబట్టి ఎవరైనా ఫస్ట్ నా బుగ్గల్ని నోటీస్ చేస్తారు. బాగున్నారా అల్లుడు గారు అంటూ నన్ను వదిలేసి మా సీఎం సార్ని పలకరించేసరికి బాగున్న అత్తయ్య గారు అనగానే చురుగ్గా చూసేసరికి నన్నేమాత్రం పట్టించుకోకుండా అత్త అల్లుడు ఇద్దరు ముచ్చట్లలో మునిగి తేలుతున్నారు. నేను వాళ్ల వైపు చిరాకుగా చూసి సోఫాలో కూర్చుని మొత్తం గెస్ట్ హౌస్ గమనిస్తున్నాను. మేముండే గెస్ట్ హౌస్ లాగే ఉంది, కాకపోతే ఇక్కడ కాస్త పనివాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. మీరు వస్తున్నారని తెలిసి మీకు సంయుక్తకి నచ్చిన అన్ని రకాల వంటలు చేశాను అల్లుడు గారు. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి అంటూ మా సీఎం సార్ని తొందర పెట్టి బెడ్రూమ్లోకి నెట్టేసి నన్ను కూడా అదే బెడ్రూమ్లోకి తోసేసి త్వరగా రండి అని బయట నుంచి అరిచింది. మేమొచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పనివాళ్ల చేత అన్నీ సర్దించేసి మేం రాగానే మా ఇద్దరికి తనే దగ్గరుండి కుర్చీలు లాగి మరీ కూర్చోబెట్టి ఫస్ట్ అల్లుడికి వడ్డించుకుని తర్వాత నాకు వడ్డించింది. నేను కోపంగా చూస్తుంటే నన్నేమాత్రం పట్టించుకోకుండా అల్లుడికి మర్యాదలు చేస్తుంటే తల పట్టుకుని నా ప్లేట్లో ఉన్నది తినబోతుంటే ఒక చేయి వచ్చి కలపడం మొదలు పెట్టేసరికి ఆశ్చర్యంగా ఆ చేతి ఓనర్ వైపు చూడ్డంతో మా అమ్మ కనిపించింది. నేనేం చేయబోతుందో అర్థం కాకుండా చూస్తున్నప్పుడే అన్నం ముద్ద కలిపి నా నోటికి అందించడంతో నవ్వుతో ఆ ముద్ద తీసుకున్నాను. మా అమ్మ చేతి వంట ఎంత బావుంటుందో ఆవిడ చేతి ముద్ద అంతకంటే రుచిగా ఉంటుంది. భోజనం మొత్తం మా అమ్మ చేతితో తింటూ మా సీఎం సార్ వైపు చూసి థ్యాంక్స్ అని పెదవులు కదిలించడంతో చిన్నగా కళ్ళార్పాడు. ఏమో అనుకున్నాను కానీ నన్ను మొదటి రోజే మా సీఎం సార్ ఇంప్రెస్ చేసేస్తున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.